yesterday we learned about letter writing. Objectives నేర్చుకున్నాము, డెఫినిషన్ నేర్చుకున్నాము. లెటర్ రైటింగ్ ఇటిక్విటీ అంటే గుడ్ మేనర్స్. లెటర్ రైటింగ్ రాసినప్పుడు గుడ్ మేనర్స్ ఎలా ఉంటది, దాంట్లో ఎలా ఎజెక్ట్ చేస్తాం అనేది నేర్చుకున్నాము. వై లెటర్ రైటింగ్ మ్యాటర్స్ అనేది నేర్చుకున్నాము. లెటర్ రైటింగ్ రాసే ముందు ఏం తెలియాలి నేర్చుకున్నాము. లెటర్ మెకానిజం లో ప్రొనౌన్స్ యూజ్ ఏంటి, లేకపోతే ఫోకస్ అండ్ స్పెసిఫిసిటీ ఇదేంటి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో ఏది వాడాలి అవి నేర్చుకున్నాము. అలాగే మనం ఏంటంటే బిజినెస్ లెటర్, పర్సనల్ లెటర్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి కదా, అవి 2 చూసాం. బిజినెస్ లెటర్ అంటే ఫార్మల్ గా మనం వాడేది. ఓకే, ఫార్మల్ లెటర్స్ కి ఏదైతే వాడతాం, ఏ విధంగా అయితే మనం రాస్తామో హైయర్ ఆఫీషియల్స్ కి, దాన్ని బిజినెస్ లెటర్ అంటారు. అర్థమవుతుందా? అండ్ ఇన్ఫార్మల్ గా రాసిన దాన్ని పర్సనల్ లెటర్స్ అంటారు. సో ఇది మనం నిన్న నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకున్నాం? టైప్స్ ఆఫ్ లెటర్స్ అంటే ఎలాంటి లెటర్స్ మనం రాస్తూ ఉంటాం జనరల్ గా. సో మనం ఏమేమి నేర్చుకున్నాం దాంట్లోని? అపాలజీ లెటర్స్ ఉంటాయి, అప్రిషియేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్ లెటర్స్ ఉంటాయి, కంగ్రాచులేషన్స్, పర్సనల్ కంప్లైంట్, ఇన్విటేషన్స్. ఓకే, ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇంకా చూడండి, పర్సనల్ లెటర్ ఎలా రాయాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒకసారి చదవండి. సో ఇది ఇక్కడ మనం డేట్, సాల్యుటేషను, మళ్ళీ ఏంటి స్పెషల్ స్టేషనరీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాము. అవన్నీ మనకి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూస్తే గైడ్ లైన్స్ ఫర్ రైటింగ్ అపాలజీస్. అపాలజీస్ అంటే ఏంటన్నాను? అపాలజీస్ అంటే ఎవరికైనా మనం ఎప్పుడైనా ఎవరినైనా సారీ అడుగుతున్నాం, లేదా మనం ఎవరినైనా హర్ట్ చేస్తే వాళ్ళకి సారీ చెప్తూ మనం ఏదైనా లెటర్ రాస్తే దాన్ని అపాలజీ లెటర్ అంటారు. ఓకే, సో అపాలైజ్ చేస్తూ మనం ఏంటంటే ఒక లెటర్ రాస్తే అది ఎలా ఉండాలనేది మనం చూస్తాం. ఒకసారి లైన్స్ చదవాలి, అందుకే స్లోగా వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక శాంపుల్ కంప్లైంట్ లెటర్ మనం నిన్న చూసాము. చూడండి ఒకసారి, చదవండి. అది చూసినట్టయితే లెటర్ చూసారా, ఎంత కంప్లైంట్ అయినా ఎంత పొలైట్ గా ఇచ్చారో. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ లెటర్స్. వెన్ టు రైట్ అ పర్సనల్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఆర్ అప్రిషియేషన్ లెటర్. ఎప్పుడు మనము దాని లెటర్ ఎలా రాస్తాం అనేది మనము చూసాం. అవి ఏ రూపంలో ఇస్తామో, ఒక్కొక్కసారి గిఫ్ట్ తో పాటు ఇస్తాం లెటర్, గ్రూప్ ఎఫర్ట్స్ తో పాటు, ఇంట్రొడక్షన్ టు అదర్ పర్సన్, ఇన్విటేషన్ టు స్పీక్, హెల్ప్ఫుల్ అడ్వైస్ ఆర్ సజెషన్స్, పర్సనల్ ఫేవర్, ఇంకా రికమెండేషన్ ఫర్ పొజిషన్ అండ్ ఆర్ అవార్డ్స్. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ రైటింగ్ పర్సనల్ అప్రిషియేషన్ ఆర్ థ్యాంక్ యూ లెటర్. ఇక్కడ నుంచి మనము చూడాలి ఈరోజు. ఓకే, వెయిట్. సో ఇవి మనము నిన్న నేర్చుకున్నది. ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటది. లెటర్స్ మనం కంటిన్యూ చేస్తాం, లెటర్ ని కంటిన్యూ చేద్దాం. ఈ లోపల ఎవరైనా చెప్తారా లెటర్ రైటింగ్ గురించి? ఇంకా గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. లెటర్ అంటే మేడం అదంటే ఒక కమ్యూనికేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ రాసేది లెటర్ మేడం. లెటర్ ఎలా ఉండాలంటే రిక్వెస్ట్ అండ్ ప్రొమైట్ సిగ్నిటీ. ఓకే, లెటర్ ఎలా రాయాలంటే మేడం, టు థ్యాంక్ సమ్వన్ హూ హ్యాస్ బీన్ గ్రేసియస్, కైండర్, హెల్ప్ఫుల్ టు యూ. మనకి ఎవరైనా సాయం చేసినందుకు వాళ్ళకి మనం లెటర్ గురించి రాయాలి మేడం. వెన్ యూ నీడ్ అసిస్టెన్స్ ఆర్ ఆన్సర్స్ టు హెల్ప్ యూ మేక్ ఇంటెలిజెంట్ డిసిషన్స్. అసలు మొదటి లెటర్ లో ఏమేమి ఉండాలి అనేది మేడం. ఏ రైటర్ రైటింగ్ ఇవే కెన్ ఆల్వేస్ ఫిక్స్
himself up to make himself more presentable, but a man who has written a letter is stuck with it for all time, madam. బిఫోర్ రైటింగ్ అందులో ఓకే ఏముండాలంటే కదా, టైప్స్ ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ అని చెప్పాను ఐడియా. సో ఓకే, ఇప్పుడు నిన్న మనం ఏంటంటే బేసిక్స్ నేర్చుకున్నాం. లెటర్ కి ముందు ఎలా లెటర్ రాసే ముందు మనకి ఏ బిహేవియర్ ఉండాలి, లెటర్ రాసినాక ఎలా ఉండాలి, లెటర్ రాసినాక ఏం చేయాలి అన్నది నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఉన్నాయి. మళ్ళీ లెటర్ రైటింగ్ ఫార్మేట్ ఒకసారి చూడండి, నేను షేర్ చేస్తున్నాను. 2 పీపుల్స్ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్. బాలాజీ సాయి చెప్పమ్మా. ఓకే, లెటర్స్ గురించి ఇంకా డీప్ గా చూద్దాం. ఒకసారి స్క్రీన్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొవర్బ్ చూడండి, దేర్ ఈస్ ఓన్లీ వన్ రూల్ ఫర్ బీయింగ్ అ గుడ్ టాకర్, లెర్న్ టు లిసన్. ఎప్పుడైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? వినడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఎవరైనా బాగా మాట్లాడాలి అంటే వాళ్ళకి వినడం బాగా రావాలి. లెటర్ రైటింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. లెటర్ అంటే తెలిసింది కదా, ప్రింటెడ్ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ కమ్యూనికేషన్ డైరెక్టెడ్ టు అ పర్సన్ ఆర్ ఏ ఆర్గనైజేషన్. ప్రింట్ ఫామ్ లో కానీ రిటర్న్ ఫామ్ లోని ఏదైనా కమ్యూనికేషన్ మనం చేస్తే అది ఏదైనా పర్సన్ కానీ ఏదైనా సంస్థకు కానీ చేస్తే అది లెటర్ అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు లెటర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్ ఒకటి, ఇన్ఫార్మల్ ఒకటి. ఫార్మల్ వచ్చేసరికి నిన్న చెప్పాను కదా, ఆఫీసర్స్ కి, హైయర్ ఆఫీషియల్స్ కి మనం వాడేది వచ్చి ఫార్మల్ లెటర్ అన్నమాట. ఇన్ఫార్మల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, మన క్లోజ్ పర్సన్స్ కి ఇచ్చేది ఇన్ఫార్మల్ లెటర్. టైప్స్ ఆఫ్ లెటర్స్ చూసారా? ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. మళ్ళీ చూడండి, ఫార్మల్ లెటర్ లో ఏమేమి ఉంటాయి, ఇన్ఫార్మల్ లో ఏముంటాయో క్లియర్ గా చూపిస్తున్నాను ఇక్కడ. ఫార్మల్ కి వచ్చేసరికి బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. ఓకే, ఇన్ఫార్మల్ లోని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చేసరికి ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ కి వచ్చేసరికి బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. బిజినెస్ లోనే ఎలాంటి బిజినెస్? ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా, ప్లేసింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్ ఎక్సెట్రా. ఓకే, ఫార్మల్ లెటర్ లో బిజినెస్ లెటర్స్ అంటే ఏంటి? బిజినెస్ రిలేటెడ్ అంటే ఏంటి? ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయడం, లేదా ఏదైనా ఆర్డర్ క్యాన్సిల్ చేయడం. ప్లేస్ చేయడం అంటే ఏదైనా ఆర్డర్ చేయడం, లేదా ఏదైనా ఆర్డర్ తప్పుగా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం. సో ఇవన్నీ బిజినెస్ లెటర్స్ లో వస్తాయి అన్నమాట. ఎంక్వైరీస్ చేయడం, ప్లేసింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్. అఫీషియల్ లెటర్స్ కి వచ్చేసరికి లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్, మేకింగ్ రిక్వెస్ట్, రిడ్రెసింగ్ గ్రీవియన్స్. అంటే అఫీషియల్ గా అంటే మనం ఏం చేస్తాము, ఏదైనా లెటర్ రాసేటప్పుడు ఏదైనా కంప్లైంట్ చేయడం కానీ, లేదైనా ఏదైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు కానీ. రిడ్రెసింగ్ గ్రీవియన్స్ అంటే ఏదైనా బాధ మనం తెలపడం కానీ, అలాంటి వాటికి మనం ఏంటి అఫీషియల్స్ కి రాసేది ఫార్మల్ లెటర్ అంటారు. బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ రెండు ఉన్నాయి కదా. మళ్ళీ అఫీషియల్ లెటర్స్ లో కూడా లెటర్స్ టు ఎడిటర్. ఎడిటర్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ లో న్యూస్ ఇస్తారు, మీరు చూసే ఉంటారు. ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి మన ప్రాబ్లం చెప్పనా, లేకపోతే ఏదైనా బాగు చేయించాలనుకున్న లెటర్ టు ఎడిటర్ రాస్తారనమాట. చూడండి, ఎక్స్ప్రెసింగ్ వ్యూస్ ఆన్ పబ్లిక్ మ్యాటర్. పబ్లిక్ మ్యాటర్స్ అంటే సోషల్ మ్యాటర్స్ కానీ, చుట్టుపక్కల జరుగుతున్న ఏదైనా విషయం గురించి న్యూస్ పేపర్ లో వేయాలి అంటే మనం ఏంటంటే లెటర్ టు ఎడిటర్ రాస్తాం. సజెషన్స్, ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా లెటర్ టు ఎడిటర్ రాస్తాం. లెటర్ టు ప్రిన్సిపల్, ఇది అందరికీ తెలుసు కదా, మీరు ప్రిన్సిపల్ కి ఎప్పుడెప్పుడు ఇస్తారు? అప్లికేషన్ ఫర్ లీవ్, పర్మిషన్స్ ఎక్సెట్రా. లీవ్ పర్మిషన్స్ అవి అడిగినప్పుడు లెటర్ టు ప్రిన్సిపల్ రాస్తాం. జాబ్ అప్లికేషన్స్ కి ఏంటి? జాబ్ అప్లికేషన్స్ కూడా ఆఫీషియల్ లెటర్సే. ఏంటి? టు ద ఎంప్లాయర్స్. మనం ఏంటంటే మనకన్నా పై ఉన్న అధికారికి లీవ్ అడిగినా, లేకపోతే పర్మిషన్స్ అడిగినప్పుడు, జాబ్ లో చేసినప్పుడు మనము వాళ్ళకి కూడా లెటర్ రాస్తాం. అది కూడా అఫీషియల్ లెటర్ అవుతుంది. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఎప్పుడు అఫీషియల్ లెటర్సే. ఓకే, సో ఫార్మల్ లెటర్స్ లో బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ ఉన్నాయి కదా. అఫీషియల్ లెటర్స్ లో మళ్ళీ లెటర్స్ టు ఎడిటర్, లెటర్స్ టు ప్రిన్సిపల్, జాబ్ అప్లికేషన్ ఆర్ లెటర్స్, లెటర్స్ టు కంప్లైంట్. ఇవన్నీ మనకి ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ కి వస్తే తెలిసిందే కదా, ఇన్ఫార్మల్ అంటే ఏంటి? టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇది నోట్ చేసుకోండి అందరూ, ఒకసారి యూజ్ అవుతుంది మీకు. ఒక 2 minutes ఇస్తాను, మేక్ ఇట్ ఫాస్ట్.
లెటర్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని పెట్టుకొని ఫార్మల్ లెటర్స్ లో మళ్ళీ బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లో టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ అఫీషియల్ లో లెటర్ టు ఎడిటర్, లెటర్ టు ప్రిన్సిపల్, జాబ్ అప్లికేషన్, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్. ఇవి రాయండి అందరూ. ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందరూ నోట్ చేసుకోండి. సి ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ మనం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే మనకి లెటర్ ఫార్మాట్ ఎలా ఉండాలనేది ఒక శాంపుల్ పెట్టాను, చూడండి అందరూ. పైన చూసినట్టయితే సెండర్స్ అడ్రస్, డేట్ ఇక్కడైనా రాసుకోవచ్చు, లేకపోతే పైన కార్నర్ లో కూడా, లెఫ్ట్ కార్నర్ లో కూడా మీరు రాసుకోవచ్చు. సారీ, రైట్ కార్నర్ లో కూడా రాసుకోవచ్చు పైన డేట్. అంటే ఇక్కడ కూడా డేట్ రాసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ కూడా డేట్ పెట్టచ్చు. ఎక్కడైనా ప్రిఫర్ ఇక్కడ చేయండి, ఇక్కడ డేట్ పెట్టడానికి రాయండి. తర్వాత ఇన్సైడ్ అడ్రస్ ఈస్, ఎవరికైతే మీరు రాస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ, అడ్రస్ అంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్ రాసికూడదు, వాళ్ళు ఎవరు, ఆ పర్సన్ ఏంటి అనేది రాయడానికి ఇన్సైడ్ అడ్రస్ ఈస్ అడ్రస్ రాస్తాం. నెక్స్ట్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే డియర్ అలా రాస్తాం కదా, అది గ్రీటింగ్స్ అన్నమాట సాల్యుటేషన్స్ అంటే, అలాగా. ఓకే. తర్వాత ఒకవేళ దగ్గర వాళ్ళని ఇన్ఫార్మల్ అయితే డియర్ అని రాస్తాము, అదే ఫార్మల్ లెటర్ అయితే రెస్పెక్టెడ్ అని రాస్తాం. ఓకే, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ మీరు కిందనైనా రాయొచ్చు, సాల్యుటేషన్ కిందన, లేదా ఇక్కడైనా రాసుకోవచ్చు అడ్రస్ కింద కూడా. బాడీ వచ్చేసరికి ఏంటంటే బిగినింగ్, కంటెంట్ అండ్ మొత్తం ఏంటంటే బాడీ ఆఫ్ ఇక్కడ దీంట్లో మ్యాటర్ ఏంటనేది రాస్తారు. సబ్స్క్రిప్షన్ కి వచ్చేసరికి కిందన థ్యాంక్ యూ రాసినాక యోర్స్ సిన్సియర్లీ లేదా యోర్స్ ట్రూలీ అని రాసి కిందన మీ పేరు రాసి కిందన సైన్ చేస్తారు. ఓకే, యోర్స్ సిన్సియర్లీ ప్రిఫర్ చేయండి, యోర్స్ ట్రూలీ కూడా ప్రిఫర్ చేయొచ్చు, కొందరు యోర్స్ ఫెయిత్ఫుల్లీ అని కూడా రాస్తారు. దిస్ ఈస్ ద ఫార్మెట్ ఆఫ్ ఏ లెటర్. నిన్నే చదివేసాము, మళ్ళీ ఇక్కడ పెట్టాం. జస్ట్ ఎగ్జామిన్ ద టోన్ ఆఫ్ ద లెటర్ టు విచ్ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. మనకి టోన్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే మనం ఏ టోన్ లో చెప్పాలనుకుంటున్నామో లెటర్ లో కూడా ఆ టోన్ అనేది ప్రొజెక్ట్ అవ్వాలి. టోన్ అంటే ఏంటి, మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, కంప్లైంట్ అయితే కోపము, లేదా హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్, అన్ని లెటర్ లో తెలియాలి. Identify your audience and purpose in order to determine the type of letter you will write, formal or informal. Identify your audience. ఇక్కడ ఆడియన్స్ అంటే మీరు ఎవరికైతే లెటర్ రాయబోతున్నారో వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని ఉండాలి. వాళ్ళు బట్టి మనం ఫార్మల్ గానీ ఇన్ఫార్మల్ రాస్తాం. ఫ్రెండ్స్ అయితే ఇన్ఫార్మల్ రాస్తాం, హయ్యర్ అఫీషియల్స్ అయితే ఫార్మల్ రాస్తాం. అనలైజ్ యువర్ రీడర్. అనలైజ్ యువర్ రీడర్ అంటే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ గురించి మనకి ఐడియా ఉండాలి. హూ ఈజ్ యువర్ రీడర్, ఎవరికి మనం లెటర్ రాస్తున్నాం అతను ఎవరు అనేది మనకు ముందు తెలియాలి. విల్ మై రీడర్ బి ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ డిపోజ్డ్ టు వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే. అంటే మనం ఏదైతే లెటర్ రాసామో వాళ్ళు దానికి ఫేవరబుల్ గా రియాక్ట్ అవుతారా, ఫేవరబుల్ అంటే అనుకూలంగా, ఓకే, ఫేవరబుల్ గా రియాక్ట్ అవుతారా, అన్ఫేవరబుల్ గా రియాక్ట్ అవుతారా అనేది మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ థింగ్, what impression do I want my letter to make on reader? So what impression do I want my letter to make on reader? Reader మీద ఏ ఇంప్రెషన్ మనం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం, రీడర్ అసలు ఏమనుకుంటారు మన లెటర్ రాసి అనేది మనకి ఐడియా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ ఏంటంటే మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ తీసుకోవాలన్నమాట. జాగ్రత్తని రాసేటప్పుడు లెటర్ అనేది రాయాలి. నెక్స్ట్ చూడండి, లెటర్ మెకానిక్స్. నిన్న మనం చదివాం కదా ప్రొనౌన్స్ వాడాలని, అంటే మన పేరు బదులు ప్రొనౌన్ వాడాలని. సో ఇది నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను.
It is perfectly natural and appropriate to refer to yourself as I and to the reader as you. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనం లెటర్ రాస్తున్నాం కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ఏమంటాము? ఐ అనేది అంటాము. అదే ఎవరికి రాస్తున్నాం వాళ్ళని యు అని అంటాము. యు. అదే ఇక్కడ చూసారా కింద డ్రాయింగ్ చూడండి. యు, హి, ఐ, వి, యు, షీ ఇవన్నీ ఏంటంటే ప్రొనౌన్స్. ఓకే, ఇవన్నీ ఏంటి? ప్రొనౌన్స్. యు ఎవరికి వాడతాము? అవతల వ్యక్తి ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళని యు అని మనము. ఓకే, ఎవరినైనా మాట్లాడితే యు అంటారా? ఎవరికైనా అనేస్తారా? వి విల్ కాల్ దెమ్ యు. ఓకే, అండ్ హీ అంటే ఎవరు? అతను. ఎవరి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళని హీ అంటాం. ఐ అంటే ఎవరు? నేను. నా గురించి నేను మాట్లాడితే దాన్ని ఐ అంటాం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, అంటే ఏంటి? ఏదైనా వస్తువుని ఎప్పుడైనా ఇట్తోని చెప్తాం. ఓకే, వస్తువు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ గురించి మాట్లాడుతున్నాం. ఆ బుక్ గురించి మాట్లాడినప్పుడు ఆ బుక్ టేబుల్ మీద ఉంది అనడానికి ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్ అంటాం. ఓకే, వి అంటే మనం. వి అంటే అందరము అని అర్థం. యు అంటే మీరు. ఓకే, ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వాళ్ళని యు అని అంటాం. నెక్స్ట్, షీ అంటే తను. ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో తన్ని షీ అంటాము. నెక్స్ట్, దే. దే అంటే వాళ్ళు, వాళ్ళందరూ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడే వాళ్ళందరినీ మీరు ఏమంటారు? వాళ్ళు, దే అని అంటారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇవి ప్రొనౌన్స్. ఫోకస్ అండ్ స్పెసిఫిసిటీ నిన్నే చెప్పాను కదా, మనం ఎప్పుడు ఫోకస్డ్ గా లెటర్ రాయాలి. ఇటు అటు ఆలోచిస్తూ లెటర్ రాయకూడదు. నెక్స్ట్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఓకే, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద లెటర్స్ విచ్ కీప్ అస్ ఇన్ టచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ ఇంకా మన ఫ్రెండ్స్ తోని కీప్ ఇన్ టచ్ అంటే వాళ్ళతోని మనల్ని దగ్గర చేసేదాన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. దీస్ ఆర్ యూజువల్లీ చాటీ అండ్ ఇన్ఫార్మల్. చాటీ అంటే ఏంటంటే సుత్తంతా మాట్లాడతాం మనం. మన ఫ్యామిలీ మెంబర్స్ తోని, మన ఫ్రెండ్స్ తోనే మనం సుత్తి మాట్లాడగలం కాబట్టి, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వగలం కాబట్టి, మొత్తం చెప్పొచ్చు కాబట్టి వాళ్ళని చాటీ. చాట్ చేస్తారు కదా, ఎక్కువ చాట్ చేస్తున్న వాళ్ళని చాటీ అంటారు. అండ్ ఇన్ఫార్మల్ అంటే ఫార్మల్ గా అక్కర్లేదు, ఇన్ఫార్మల్ గా ఉంటే సరిపోద్ది మన ఫ్యామిలీ మెంబర్స్ తో. నెక్స్ట్, when we want to communicate something that is difficult to say face to face. For example, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు కొందరితో మాట్లాడలేరు. మీ డాడీ దగ్గర మీకు భయం ఉండొచ్చు. అప్పుడు మీ డాడీకి మీరు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటర్ ఏమో మ్యాథ్స్ క్లాస్ ఎంపీసీలో జాయిన్ చేద్దామని మీ పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీకు బైపీసీ చదవాలని ఉంది. ఓకే, సో అది మీ పేరెంట్స్ చెప్పడానికి మీరు భయపడుతున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక లెటర్, ఫేస్ టు ఫేస్ మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక లెటర్ రాయొచ్చు. ఓకే, అది ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. ఫార్మల్ లెటర్స్ అంటే చెప్పాను కదా, ఫార్మల్ లెటర్స్ ఆర్ లెటర్స్ టు పీపుల్ హూమ్ వీ డోంట్ నో ఆన్ పర్సనల్ లెవెల్. మనకి అంత క్లోజ్ కాదు అండ్ వాళ్ళు పర్సనల్ గా మనకు అంత తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఫార్మల్ లెటర్స్ రాస్తాము. ఫార్మల్ లెటర్స్ ఎందుకు రాస్తాము? టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫార్మల్ లెటర్ రాస్తాము. టు అప్లై ఫర్ ఎ జాబ్ కి అప్లై చేసినప్పుడు కూడా ఫార్మల్ లెటర్ అనేది రాస్తాము. టు మేక్ అ కంప్లైంట్, ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా మనము ఫార్మల్ లెటర్ రాస్తాం. డిసైడ్ హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్స్ టు బి. ఓకే, ఇప్పుడు ఫార్మల్ లెటర్ రాయాలి కదా, ఎంత ఫార్మల్ గా రాయాలి? ఓకే, అది మనం ఎప్పుడు ఏంటంటే డిసైడ్ చేయాలి. అది ఎలా చేస్తాము? హౌ యూ రైట్ ద లెటర్ విల్ డిపెండ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద రిసిపియెంట్. అంటే మనం ఎలా అయితే లెటర్ రాస్తామో దాన్ని బట్టే ఎదుటి మనిషి మనల్ని రికాగ్నైజ్ చేస్తారు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. మనం బాగా రాస్తే బాగా అర్థం చేసుకుంటారు. మనకి కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, కోపం ఒకటే ఎక్స్ప్రెస్ చేయకూడదు. అదే హ్యాపీ అర్థమయ్యేటట్టు చెప్పాలి.
అంతేగాని హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అలాంటి వర్డ్స్ ఒకటే యూస్ చేయకూడదు. సో మన కంటెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా అవతల వ్యక్తి వరకు రీచ్ అవ్వాలి. సో దాన్ని ఏంటంటే అది మనం ఎంత బాగా మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామో దాని మీదే మన రిలేషన్షిప్ ఆ పర్సన్ తోని ఆ మెంబర్ తోని డెవలప్ అవుతది. సో మనం ఎంత ఫార్మల్ గా ఉండాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. If you are writing to anyone with whom you hope to have a professional relationship, the letter should be formal. Okay, professional relationship అంటే ఏంటంటే ప్రొఫెషనల్ అంటే ఏంటి? మనం ప్రొఫెషనల్ గా ఉన్నాము అంటే ఏంటంటే మనం నాగరికంగా ఉన్నాము. ఓకే. వి ఆర్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే మనకు ఒక ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు మనం ఒక ఫార్మల్ గా రెడీ అవుతాం. ఓకే. ఫార్మల్ గా మాట్లాడతాం. అవన్నీ ఏంటి ప్రొఫెషనల్ లైఫ్ అన్నమాట. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. పర్సనల్ లైఫ్‌లో ఇష్టం వచ్చినట్టు ఉంటాం. కానీ ప్రొఫెషనల్ లైఫ్‌లో మనం అంటే ఏంటి? ఓకే. మనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఒక కంపెనీ మనం ఒక ఓనర్‌కి రాసిన లెటర్ లేకపోతే ప్రిన్సిపల్ మ్యామ్‌కి రాసిన వాళ్ళతో మన రిలేషన్‌షిప్ అనేది చిన్నది బిల్డ్ అవుతుంది. సో మనం ఫార్మల్‌గా లెటర్ రాస్తే మన పని బేగా అవుతది. సో ఇట్ షుడ్ బి ఫార్మల్. హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్ టు బి. దాంట్లో థర్డ్ పాయింట్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ సమ్‌వన్ యూ నో వెరీ వెల్, ద లెటర్ షుడ్ బి ప్రొబాబ్లీ ఇన్ఫార్మల్. మనకి బాగా తెలిసిన వ్యక్తి, మనకి బాగా క్లోజ్‌గా ఉండే వ్యక్తికి మనం ఎప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ అనేది రాస్తాం. సో ఇవి ఇక్కడి వరకా మనకి నిన్న చూసిందే ఈరోజు చెప్పాను. వెయిట్ ఎ మినిట్, ఐ యామ్ కమింగ్ టు క్లాస్. సో ఇక్కడి వరకు అర్థమైందా అందరికి? హ్యాండ్స్ రేస్ చేశారు. వెయిట్ ఎ మినిట్. Okay. Some other person is also raising hand. Vishwa చెప్పమ్మా. You can unmute and talk. ఓకే. ఫార్మల్ లెటర్ గురించి ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? ఫార్మల్ ఏంటి? ఇన్ఫార్మల్ ఏంటి? Raise your hand so that I can unmute you. లక్ష్మీదేవి చెప్పమ్మా. ఫార్మల్ లెటర్ అంటే మ్యామ్ బిజినెస్ పర్పస్ మీద రాసేది మ్యామ్. అలాగే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాసేది మ్యామ్. ఫార్మల్ లో ఇంకేమేమి ఉంటాయి? బిజినెస్ లెటర్స్ ఇంకా ఎవరెవరికి రాస్తాం? లెటర్ టు ఎడిటర్, లెటర్ టు ప్రిన్సిపల్ అలాగా ఒక టేబుల్ మీకు ఇచ్చాను కదా, నోట్ చేసుకున్నారమ్మా? ధరణి. ఓకే. అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. సునీల్. Hello, madam. చెప్పండి. As we discussed about formal letters, there are two types, as you said. You can write it. Yeah, business letters, and official letters, ma'am. Generally, we can also write to principals or principal if we want to take leave, and to friends it is informal. So in official, ఇన్ఫార్మల్. yes, informal. So if we have to write to officials for applying a job, and
letters for complaining or something, as you said. Letters to editor. Yes, yes, Okay, yes, letters to principal yes, and letters of complaint and letters of congratulations in any organization. Okay, yes, all these are yes, yes. All these are for official, and we can also give a feedback, right, ma'am? Like sure. what we had. It's also an Yes, yes. Because I did a job at Bangalore in Tata, so I have a little okay. experience over there. Very good. So we Okay. can also give some feedback to regarding to service and anything by a letter called feedback. It can also be considered, right, ma'am? If I am right. Right. Yes. Okay. Thank you, ma'am. Okay. Thank you, Sunil. Thank you. Okay. Okay. ఇంకా I'm unmuting you. Talk, Mr. Dharini, Ganesh. Ganesh, you can speak. Okay. Shall I start again? Students, don't message unnecessarily. మీకు అవసరం లేనివన్నీ మెసేజ్ చేయకండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఇవన్నీ అవసరం లేదు. అందరికీ గుడ్ మార్నింగ్. ఒక్కొక్కరు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఓకే. సో క్లాస్లో ఉన్న ఏదైతే క్లాస్ జరుగుతుందో దాని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. దానికి ఆన్సర్స్ అనేవి అన్నెసరీ మెసేజ్ ఉండడం వల్ల ఇంపార్టెంట్ మెసేజెస్ మిస్ అవుతాయి. ఓకే. సో లెటర్స్ గురించి మనం Okay, ma'am. నేర్చుకున్నాం కదా. ఓకే. Okay, ma'am. Okay, no need to say. So formal, informal letters, basics of letters and a letter format. And we have also learned about the before, what is to write before letter and what we have to write after letter, right? So next ఏంటంటే I'm again sharing the screen. Okay, use of written communication. Okay. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ యూజ్ ఏంటి? లెటర్ రైటింగ్ రాస్తున్నాం కదా, అదొక రిటర్న్ కమ్యూనికేషన్. ఇట్స్ అ రిటర్న్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ ఇట్స్ యూజ్? సిన్స్ దే ఆర్ పర్మనెంట్, రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్సో ఎనేబుల్ recipients to take more time in reviewing the message and providing appropriate feedback. Okay. So as Sunil said, we will also provide feedback. అలాగే మనం ఏంటంటే ఏదైతే రిటర్న్ ఫామ్ లో రిటర్న్ కమ్యూనికేషన్ జరుగుతుందో లెటర్ రూపంలో, ఇక్కడ స్పెసిఫిక్ గా లెటర్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో అది ఏంటంటే మనకి ఒక రికార్డ్ లాగా, పర్మనెంట్ రికార్డ్ లాగా ఉంటది. సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ లీవ్, మీరు లీవ్ గురించి అడుగుతున్నారు అన్నప్పుడు మీ ప్రిన్సిపల్ దగ్గర అదొక రికార్డ్ లా ఉంటుంది. ఓకే. ఇట్ మే బి విత్ యువర్ ప్రిన్సిపల్ ఆర్ విత్ యువర్ క్లాస్ టీచర్, ఎవరి దగ్గర అయినా అవ్వచ్చు. అదొక రికార్డ్ లా, పర్మనెంట్ రికార్డ్ లా ఉంటుంది. రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్సో ఎనేబుల్ recipients టు టేక్ మోర్ టైమ్ ఇన్ రివ్యూయింగ్ ద మెసేజ్ అండ్ ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ ఫీడ్బ్యాక్. మీరు రిటర్న్ ఫామ్ లో ఏదైనా మెసేజ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే, లెటర్ లో పాస్ చేస్తే, చదివిన వాళ్ళు కూడా మొత్తం రిటర్న్ ఫామ్ లో ఉంటది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు చదువుతారు. ఓకే. వాళ్ళు టైం చూసుకొని చదివి ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకొని మీకు appropriate feedback అనేది ప్రొవైడ్ చేయగలరు. ఓకే. దే కెన్ గివ్ యూ అ ప్రాపర్ ఫీడ్బ్యాక్ వెన్ దే read it properly, reviewing the message and providing appropriate feedback. మీకు ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో దాని గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రిటర్న్ ఫామ్ లో మనకి ఇస్తే దాన్ని ఫీడ్బ్యాక్ అంటాం. ఓకే. ఏదైతే మనం క్వశ్చన్ వాళ్ళకి రేస్ చేసామో దానికి సొల్యూషన్ తో వస్తారు కదా, అదే మనకి ఫీడ్బ్యాక్ అన్నమాట. సో రిటర్న్ కమ్యూనికేషన్, రిటర్న్ లెటర్స్ అంత యూస్ఫుల్, అవి పర్మనెంట్ గా ఉంటాయి.
మళ్ళీ మనం ఎవరికైతే లెటర్ రాసామో వాళ్ళు తర్వాత అయినా కంగారులో చూసుకోకపోయినా తర్వాత అయినా చూసుకొని అండర్స్టాండ్ చేసుకొని మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ యూజ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ లో ఇంకోటి చూడండి. ఫర్ దీస్ రీజన్స్ రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ కాంప్లెక్స్ బిజినెస్ మెసేజెస్. బిజినెస్ పరంగా చూసుకుంటే ఏదైనా ఆన్సర్స్ మనం వెంటనే ఇచ్చేయడం కుదరదు. ఓకే, సో we will take some time to give the answer. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ నడుపుతున్నారు, మీ షాప్ కి ఒక అతను వచ్చి ఒక లెటర్ పెట్టారు, మాకు ఈ ఐటమ్స్ కావాలని ఒక లెటర్ అనేది ఫార్వర్డ్ చేశారు. ఆ ఐటమ్స్ చూస్తేనే కదా మీరు ఏమేమి ఉన్నాయి ఏం లేవో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ అనేవి పంపించగలరు. మీరు లెటర్ చూడకుండా ఏం చేయలేరు కదా. మీ దగ్గర టైం లేనప్పుడు ఆ లెటర్ తీసుకొని పక్కన పెట్టేస్తారు. మీకు టైం వచ్చినప్పుడు ఆ లెటర్ చూసుకొని ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ అయితే లేవో వాటిని మళ్ళీ తెప్పించి వాళ్ళకి రిటర్న్ ఫామ్ లో ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తారు, అంతే కదా. సో అది ఇక్కడ ఏంటంటే మన దగ్గర అది రిటర్న్ ఫామ్ లో ఉంది కాబట్టి అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది చిన్న బిజినెస్ కి, కాంప్లెక్స్ బిజినెస్ ఉంటాయి కదా, కాంప్లెక్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఫ్యాక్ట్స్, ఓకే, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇవన్నీ ఏంటంటే ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫిగర్స్ ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే అవి అప్రోప్రియేట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు మనము ఒకసారి బిజినెస్ లెటర్స్ లో తప్పులు చేయకూడదు. సో ఏంటంటే దానికి టైం కావాలి కాబట్టి ఈ రిటర్న్ ఫార్మ్స్ లో ఉన్నవి మనం చూసుకొని అర్థం చేసుకొని ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రిటర్న్ కమ్యూనికేషన్. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఇంత మనకి టైం ఉండదు. సో నెక్స్ట్, in order to communicate effectively and project a positive image. ఓకే, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దానికి అకార్డింగ్ గా కమ్యూనికేట్ చేయాలి. మనకి ఏదైనా వచ్చిన దాన్ని ఎఫెక్టివ్ గా మనం అర్థం చేసుకొని దానికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ ఆన్సర్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రిటర్న్ ఫామ్ లో అయితే. అండ్ ప్రొజెక్ట్ అ పాజిటివ్ ఇమేజ్, ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది మనం చూపించగలం మనది. ఓకే, సో బీ క్లియర్, కన్సైజ్ గా, స్పెసిఫిక్ గా, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల మనకి ఇవన్నీ పాసిబుల్ అన్నమాట. మనం క్లియర్ గా ఉండగలం. కన్సైజ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, షార్ట్ అండ్ సింపుల్. ఓకే, మనం క్లియర్ గా ఉంటేనే వాళ్ళకి షార్ట్ గా సింపుల్ గా ఆన్సర్స్ అనేది ఇవ్వగలం. స్పెసిఫిక్ అంటే టు ద పాయింట్. ఓకే, టు ద పాయింట్ ఆన్సర్ ఇవ్వగలము. రెస్పెక్ట్ఫుల్ అంటే కోర్టియస్. ఓకే, రెస్పెక్ట్ఫుల్ గా మనం వాళ్ళకి ఏదైనా ఇవన్నీ ఇంక్లూడ్ చేయగలం రిటర్న్ ఫామ్ లోనైతేనే. ఓకే, రిటర్న్ ఫామ్ లో మనకి టైం ఎక్కువ ఉంటది కాబట్టి ఆన్సర్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటది. అండ్ ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది మనము ప్రొజెక్షన్ అన్నమాట. ఈచ్ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ అ లెటర్? ఒక లెటర్ రాసిన పర్పస్ ఏంటి, దాని మెయిన్ కారణం ఏంటి అనేది మనము కరెక్ట్ గా తెలుసుకోగలం. ఓకే, ఎప్పుడైతే రిటర్న్ ఫామ్ లో ఉంటుందో అప్పుడు మనం దాని పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద లెటర్, వీ కెన్ నో ఇట్ బెటర్, బాగా బెటర్ గా తెలుసుకోగలం. ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ ఫోకస్ ఆన్ వన్ ఐడియా. ఓకే, రిటర్న్ కమ్యూనికేషన్ లో ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఐ మీన్ ఏదైనా రాసేటప్పుడు ఒక పారాగ్రాఫ్ జనరల్ గా మనం ఒకే పాయింట్ మీద రాస్తాం కాబట్టి, సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి రిటర్న్ ఫామ్ లో ఉంటే టైం ఉంటది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలం. ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ అ కంప్లీట్ మెసేజ్. లెటర్స్ లో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, అన్ని కలిపితే ఒక కంప్లీట్ మెసేజ్ అనేది ఫార్మ్ చేయాలి. ద లెటర్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. ఎప్పుడైనా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే లెటర్ ఎర్రర్ ఫ్రీ ఉండాలి. ఓకే, లెటర్స్ లో ఏ ఎర్రర్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. ఎర్రర్ అంటే తప్పులు ఉండకూడదు. ఓకే, మాక్సిమం అవాయిడ్ మిస్టేక్స్. వి షుడ్ అవాయిడ్ మిస్టేక్స్ ఇన్ లెటర్ లోని ఎర్రర్స్ అనేవి, మిస్టేక్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి.
Okay, in order to communicate effectively and project a positive image, we should keep in mind these 5 points. Okay, మనం ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయడానికి మళ్ళీ ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది చదివే వాళ్ళ మీద ఉండడానికి ఈ 5 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్, కన్సైజ్, స్పెసిఫిక్ అండ్ రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. మనం రాసింది ఈచ్ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. మెయిన్ పర్పస్ ఏంటో ఆ పర్పస్ కే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్. అంటే ప్రతి వర్డ్ ఆ పర్పస్ ని ఫిల్ చేయడానికి యూజ్ చేసి ఉండాలి. ఓకే, ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ ఫోకస్ ఆన్ వన్ ఐడియా. ప్రతి పారాగ్రాఫ్ ఒక ఐడియాని ఫోకస్ చేస్తూ ఉండాలి. ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ కంప్లీట్ మెసేజ్. పార్ట్స్ అన్ని కలిపితే ఒక కంప్లీట్ మెసేజ్ అనేది ఇచ్చేటట్టు ఉండాలి మన లెటర్. ద లెటర్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. లెటర్ లోని ఎటువంటి ఎర్రర్స్ మెయింటైన్ చేయకండి. సో ఆల్ దీస్ ఆర్ needed to get a effective and a positive image on our communication. Okay, letter గురించి ఇక్కడతో స్టాప్ చేద్దాము. వెయిట్ a minute. ఓకే, మీకు అర్థమైందా ఇప్పటి వరకు? ఏం అర్థమైంది ఎవరైనా చెప్తారా? 4 are raising their hands. Balaji, okay. అన్మ్యూట్ చేసి రాయండి. మీకు ఒక ఫామ్ ఇచ్చినట్టున్నారు, ఫిల్ కూడా చేస్తూ ఉండండి. ఏం అర్థమైందో చెప్పండి, వాళ్ళకి ఏం అర్థమైంది. ప్రేమ చెప్తావమ్మా ఏం అర్థమైందో? హలో బాలాజీ చెప్పండి. వాట్ యు వాంట్ అండర్స్టూడ్ అబౌట్ ద లెటర్? ఓకే, ఇదేనా మనం ఈ డెఫినేషన్ అయినా చెప్పొచ్చు, లేదా పాత డెఫినేషన్ అయినా చెప్పొచ్చు. కమ్యూనికేషన్ దగ్గర కింద డయాగ్రామ్ మీరు చూసినట్టయితే, కమ్యూనికేషన్, వాట్ ఈస్ కమ్యూనికేషన్, వేర్ ఇట్ ఈస్ డన్, వెన్ ఎప్పుడు, హూ ఎవరితోని, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా. ఓకే, కమ్యూనికేషన్ మీరు చేయాలి అంటే ఈ 5 క్వశ్చన్స్ అనేది మీకు తెలియాలి. రిటర్న్ కమ్యూనికేషన్ మీనింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే. నెక్స్ట్ వచ్చేసరికి టెన్స్. మనకి గ్రామర్ అనేది రిటర్న్ కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ అని మీకు ముందే చెప్పాను. సో ఇప్పుడే ఏంటంటే మనకి టెన్స్ అంటే ఏంటి, ఏదైనా టైం ని ఇండికేట్ చేయడానికి, యాక్షన్ ఎప్పుడైంది అని చెప్పడానికి మనం ఏంటంటే టెన్సెస్ వాడతాం. సో టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. రిటర్న్ కమ్యూనికేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే టెన్సెస్ ఎలా వాడాలి అనేది మనకి తెలియాలి. We have learned about nouns and also prepositions. Now we are learning about tenses. Okay, మనం prepositions, nouns చూస్తాం కదా, tenses కూడా ఒకసారి మనకి brief idea ఉంటే we can go further. Okay, tense is used to indicate the time when an action or event occurs. Okay, ఒక యాక్షన్ కానీ ఒక ఈవెంట్ కానీ అయినప్పుడు దాన్ని ఇండికేట్ చేయడానికి మనం ఏంటంటే ఇండికేట్ చేసే టైంని టెన్స్ అంటాం. ఓకే, కాలం మీరు తెలుగులో చదివే ఉంటారు, 3 కాలాలు ఉంటాయి, అవి టెన్సెస్ అంటే కాలం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ రైటింగ్ అ లెటర్. తను లెటర్ రాస్తున్నాడు. ఓకే, హీఈస్ రైటింగ్ అంటే ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ సెంటెన్స్ లో మీకు అర్థమవుతుంది కదా, రైటింగ్ అ లెటర్ అంటే ఇంకా ఆ పని జరుగుతుంది, అంటే వర్తమాన కాలంలోనే ఉంది అని అర్థమై ఉంటది మీకు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెన్స్. మనం రాసిన దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ పని జరుగుతుందా, అయిపోయిందా, లేకపోతే అవ్వాలా అనేది we can easily identify when we know about tenses. Okay, మనకి టెన్స్ గురించి తెలిస్తేనే
మనం సెంటెన్స్ చదివినప్పుడు ఆ పని అవుతుందా అయిపోయిందా అనేది తెలుసుకోగలం. ఓకే, ఇట్ ఈస్ అ వర్బ్ బేస్డ్ మెథడ్ టు ఇండికేట్ ద టైం. వర్బ్ అంటే మన యాక్షన్స్. ఓకే, ఇట్ ఈస్ అ వర్బ్ బేస్డ్ మెథడ్ టు ఇండికేట్ ద టైం. టైం ఇండికేట్ చేయడానికి వర్బ్ బేస్డ్ మెథడ్ నే టెన్సెస్ అంటాము. సమ్ టైమ్స్ ద కంటిన్యూయేషన్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంటది. ఓకే, పని జరుగుతున్నప్పుడు కానీ పని అయిపోయినప్పుడు కానీ దాన్ని చెప్తాం. ఓకే, ఇట్ ఈస్ ద వర్బ్ బేస్డ్ మెథడ్ టు ఇండికేట్ ద టైమ్, సమ్టైమ్స్ ద కంటిన్యూయేషన్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అన్ యాక్షన్. ఇవన్నీ దేని వలన తెలుస్తాయి మనకి? టెన్స్ తెలిస్తే తెలుస్తాయి. ద కాన్సెప్ట్ ఆఫ్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అ మెథడ్ దట్ వీ యూస్ టు రిఫర్ టైమ్, present, past, and future tenses, and these are divided into 4 aspects: the simple, continuous, perfect, and perfect continuous. Okay, మనందరము ఇవన్నీ బేసిక్స్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటది నాకు తెలిసి. సో టెన్సెస్ అనేది టెన్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అందులో మళ్ళీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్, ఓకే, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. దే ఆర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, simple past tense and simple future tense. And next is continuous tense: simple continuous tense, present continuous tense, past continuous tense, sorry, present continuous tense, past continuous tense, future continuous tense. And next is present perfect tense, past perfect tense, future perfect tense. And the last one is present perfect continuous tense, past perfect continuous tense, and future perfect continuous tense. So ఇవన్నీ టెన్సెస్. సో మనకి టెన్సెస్ బ్రీఫ్గా చూద్దాము. ఓకే, డీటెయిల్గా అయితే మనం వెళ్ళం, కానీ పైన మనకి రిటర్న్ కమ్యూనికేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు మనము టెన్సెస్ గురించి చూద్దాం. ఓకే, types of tenses. As I have described it earlier, I am skipping this slide. See, there are 3 types of tenses: present tense, past tense and future tense. Each tense divided into 4 types of subtypes. Okay, 4 subtypes. Present tense lo malli simple present, present continuous, present perfect and present perfect continuous tense untayi. Ivanni present tense. పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి కూడా 4 ఉంటాయి: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సిమిలర్లీ we have for future tense, that is simple future tense, future continuous tense, future perfect tense and future perfect continuous tenses. So okay, see this. Verb tenses in English: past, present, future. Okay, past అంటే ఏంటి? ఒకే వర్డ్ ని, స్టడీని చూడండి. పాస్ట్ అంటే జరిగిపోయింది, ఓకే, భూతకాలం. ప్రెసెంట్ అంటే వర్తమాన కాలం. ఫ్యూచర్ అంటే భవిష్యకాలం. ఓకే, సో పాస్ట్ అంటే ఏదైతే జరిగిపోయిందో దాన్ని పాస్ట్ అంటారు. ప్రెసెంట్ అంటే ఏదైతే జరుగుతుంది దాన్ని ప్రెసెంట్ అంటారు. ఫ్యూచర్ అంటే ఏదైతే జరగబోతుంది. సో ఓకే, స్టడీ అనే వర్డ్ ని తీసుకొని ఇది చూడండి. పాస్ట్ లోనైతే ఐ స్టడీడ్ ఇంగ్లీష్. ఓకే, అదే ప్రెసెంట్కి వచ్చేసరికి ఐ స్టడీ ఇంగ్లీష్. ఇప్పుడు నేను చదువుతున్నా. ఓకే, ఐ స్టడీ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఇంగ్లీష్ చదువుతున్నా. ఫ్యూచర్ వచ్చేసరికి ఐ విల్ స్టడీ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చదవబోతున్నాను. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మళ్ళీ వచ్చేసరికి పాస్ట్ సింపుల్, ఐ మీన్ సింపుల్ పాస్ట్ కానీ సింపుల్ ప్రెసెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్ వచ్చేసరికి చూడండి. సింపుల్ అంటే చాలా సింపుల్ గా డైలీ వాడే వర్క్స్ కి మనం సింపుల్ గా జరిగే పని ఏదైతే ఉందో, ఐ మీన్ సింపుల్ గా పాస్ట్ లో ఏదైతే మీరు చేశారో, చాలా డైలీ యాక్షన్స్, డైలీ జరిగే యాక్షన్స్ కానీ యూనివర్సల్ యాక్షన్స్ కానీ అవి ఎప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్ అలాంటివన్నీ జనరల్ గా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సింపుల్ పాస్ట్ అంటే ఐ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చదివేశాను. ఓకే, ప్రెసెంట్ లో ఐ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్, సింపుల్ ప్రెసెంట్. ఓకే, ఫ్యూచర్ లోకి వస్తే ఐ విల్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్. ఓకే, ఆల్ దీస్ ఆర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సారీ సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ సింపుల్
ఫ్యూచర్ టెన్స్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ లో ఏదైతే జరిగిందో అది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. యారోస్ చూసారా? అది ఏంటంటే పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోతే. ఐ వాస్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ చదివేవాడిని అంటే ఇప్పుడు చదవట్లేదు, అయిపోయింది, ఆ యాక్షన్ అనేది జరిగిపోయింది, పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఐ ఆమ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇంకా ఇంగ్లీష్ చదువుతున్నాను. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ వచ్చేసరికి ఏంటంటే నియర్ ఫ్యూచర్ లో కంప్లీట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ చదువుతున్నాను, అది ఒక 2 minutes లో కంప్లీట్ అయిపోబోతుంది, నాకు పర్ఫెక్ట్ గా తెలుసు ఆ యాక్షన్ ఏంటనేది ఎలా అవుతుంది అనేది. అలాంటి వాటికి మనం జనరల్ గా ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది వాడతాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ చాలా తక్కువ వాడడం జరుగుతుంది జనరల్ గా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేసరికి ఐ విల్ బి స్టడీయింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను పర్టికులర్ టైంలో ఇంగ్లీష్ పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు ఇంగ్లీష్ చదవబోతున్నాను అనేది అర్థం పర్ఫెక్ట్ అంటే. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ లో ఏదైతే కంటిన్యూస్ గా జరిగిందో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటారు. ఐ వాస్ స్టడీయింగ్ ఇంగ్లీష్, నేను అప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ వచ్చేసరికి ఐ ఆమ్ స్టడీయింగ్ ఇంగ్లీష్, నేను ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఐ విల్ బి స్టడీయింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను అని. ఓకే, ఫ్యూచర్ లో నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను, కంటిన్యూస్ ఫామ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ లో ఏదైతే పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా కంటిన్యూస్ గా జరిగింది. ఓకే, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ వచ్చింది, మీరు గమనిస్తే. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఓకే, ఇవన్నీ మనకి టెన్సెస్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనకి రిటర్న్ కమ్యూనికేషన్ లో ఎప్పుడు ఏ కాలంలో మనం ఏదైతే రాస్తున్నామో అది ఏ కాలంకి సంబంధించింది, ఏ టెన్స్ కి సంబంధించింది, అది ఎక్కడ ఎలా వాడాలి అనేది మనకి తెలిస్తేనే రిటర్న్ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా. ఓకే, ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ డన్. రోల్ ఆఫ్ టెన్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. రోల్ ఏంటి అసలు? డిసైడ్ విచ్ రైటింగ్ టెన్స్ వుడ్ వర్క్ బెస్ట్ ఫర్ యువర్ స్టోరీ. ఓకే, మనకి అసలు ఏంటి టెన్స్ వలన ఏంటంటే మనమేమో డిసైడ్ చేయగలము, మనకి టెన్సెస్ వస్తే మనం డిసైడ్ చేయగలం మన వర్క్ ఏ టైంలో రాస్తున్నాము. ఓకే, ఏ టెన్స్ అనేది పర్ఫెక్ట్ గా మనకి ఏ టెన్స్ అనేది సూట్ అవుతుంది, ఇవన్నీ మనము తెలుసుకోవచ్చు ఎప్పుడు మనకి టెన్సెస్ అనేది తెలిస్తేనే. Okay, if we don't know about tenses, we cannot do anything. Avoid losing clarity while mixing tenses. Okay, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ మిస్ అవ్వకూడదు మిక్సింగ్ టెన్సెస్. ఒక టెన్స్ ని వేరే టెన్స్ తో కలిపినప్పుడు మనం క్లియర్ గా ఉండాలి. ఓకే, we should not mix them. Practice rewriting paragraphs in different tenses. Okay, మనకి రిటర్న్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా అవ్వాలంటే వీ షుడ్ నో అబౌట్ టెన్సెస్. అండ్ టెన్సెస్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒకే పారాగ్రాఫ్ ని టెన్సెస్ మనమే మారుస్తూ వేరే వేరే విధంగా టోటల్ అన్ని టెన్సెస్ కవర్ అవుతున్నట్టు రాయాలి. ఓకే, దెన్ వీ కెన్ నో అబౌట్ వీ కెన్ బి పర్ఫెక్ట్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. ఎప్పుడు మనము డిసైడ్ చేసుకోగలగాలి ఏ టెన్స్ అయితే మనకి బెస్ట్ గా సూట్ అవుతుందో రాసేటప్పుడు. మళ్ళీ క్లారిటీ ఉండాలి, మిక్స్ చేయకూడదు ఈ టెన్స్ ఆ టెన్స్ తో. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ వర్డ్స్? మనం వర్డ్స్ ఎందుకు నేర్చుకోవాలి? రిటర్న్ కమ్యూనికేషన్ లో మనకి ఏంటి ఇంపార్టెంట్ అనేది. ఓకే, లెర్నింగ్ వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అయినా మనం నేర్చుకోవాలి అంటే వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ తెలుగు, ఓకే, మీకు తెలుగు నేర్చుకోవాలనుకుంటే మనకి ప్రతి వర్డ్ అనేది మనకి తెలుగులో తెలిస్తేనే మనం ఆ లాంగ్వేజ్ అనేది నేర్చుకోగలం.
సో వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి. ద మోర్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ వీ నో, ద మోర్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీ హియర్ అండ్ రెడ్. ఓకే, మోర్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ వీ నో, ద మోర్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ వీ నో. మనకి ఎంతైతే ఎక్కువ వర్డ్స్ మీనింగ్స్ తెలుస్తాయో ద మోర్ we will be able to understand what we hear and read. ఓకే, మనం ఎక్కువ అర్థం చేసుకోగలము. ఎక్కువ వర్డ్స్ తెలిస్తే ఆ లాంగ్వేజ్ అనేది మనము ఈజీగా అర్థం చేసుకోగలము. అండ్ ద బెటర్ వీ విల్ బి ఏబుల్ టు సే వాట్ వీ వాంట్ టు వెన్ వీఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఓకే, మనకి ఎక్కువ వర్డ్స్ తెలిస్తే బెటర్ we will be better to know it, to know the language, and we can also easily speak and write it. ఓకే, మనకి ఎక్కువ లాంగ్వేజ్ అనేది, ఎక్కువ వర్డ్స్ అనేది తెలిస్తే మనం ఈజీగా వాటిని మాట్లాడొచ్చు. ఆ లాంగ్వేజ్ అనేది ఈజీగా మాట్లాడొచ్చు, రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు లెర్న్ హిందీ. వాట్ యూ హ్యావ్ టు డూ? ఫస్ట్ వర్డ్స్ నేర్చుకోండి. ఓకే, దీన్ని ఇది అంటారు, వాటర్ని పానీ అంటారు. ఓకే, అలాగా మనం ఏదైనా ఫస్ట్ వర్డ్స్ నేర్చుకోవాలి. వర్డ్స్ నేర్చుకున్నాక అప్పుడు ఎక్కువ వర్డ్స్ నేర్చుకుంటే లాంగ్వేజ్ అనేది మనకి ప్రాబ్లం కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మన ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అందుకే వర్డ్స్ అనేవి ముందు నేర్చుకోవాలి. వితౌట్ సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్స్ we cannot understand others express our own ideas or express our own other ideas. మనకి సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఉండాలి. వర్డ్స్ అండర్స్టాండింగ్ లేనప్పుడు అదర్ పర్సన్ ఏం చెప్తున్నారో అది మనం అర్థం చేసుకోలేం. ఓకే, వీ కెనాట్ అండర్స్టాండ్ అదర్స్. ఓకే, ఆర్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ ఐడియాస్. మన ఐడియాస్ కూడా మనము ఈజీగా ఎక్స్ప్రెస్ చేయలేము. ఓకే, ఇఫ్ వీ డోంట్ నో ద మీనింగ్స్. ఓకే, మనకి మీనింగ్స్ తెలియదు వర్డ్స్ది, అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు, వీ విల్ బి ఎండింగ్ అప్ విత్ గ్రీక్ అండ్ లాటిన్, రైట్? సో మనకేమీ అర్థం కాదు. సో we should understand, we will be better understanding if we know the words. Knowing more vocabulary helps us understand others easily, gives ability to grasp ideas and think more logically, and it helps to make a good impression on others. ఓకే, ఎక్కువ వొకాబ్ మనకి తెలిస్తే, వొకాబ్ అంటే వర్డ్స్ మీనింగ్స్, వొకాబులరీ అనేది మనకి తెలిస్తే మనం ఈజీగా అందరినీ అర్థం చేసుకోవచ్చు. గివ్స్ ఎబిలిటీ టు గ్రాస్ప్ ఐడియాస్, ఐడియాస్ని క్యాచ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. థింక్ మోర్ లాజికల్లీ, వీ విల్ బి థింకింగ్ మోర్ లాజికల్లీ, లాజికల్గా ఆలోచించడం స్టార్ట్ చేయగలము. అండ్ ఇట్ హెల్ప్స్ టు మేక్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్. ఎదుటి వ్యక్తి మీద ఒక గుడ్ ఇంప్రెషన్ మన మీద క్రియేట్ చేయాలి అంటే మనకి వర్డ్స్ అనేవి తెలియాలి. సో మీరందరూ డైలీ మీ దగ్గర డిక్షనరీ ఉంటుంది కదా, డైలీ ఒక 3-4 వర్డ్స్ అనేవి నేర్చుకోవడం చేస్తే మీకు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ ఆపోజిట్స్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆపోజిట్స్ ఆర్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ మీనింగ్స్ ఉండే వర్డ్సే కదా. హ్యాపీ అంటే సాడ్, అలాగా. ఫర్ ఎగ్జాంపుల్, సిట్ అంటే ఆపోజిట్ ఏంటి సిట్కి? స్టాండ్. సో అలా అనమాట. ఆపోజిట్ అంటే విపరీత అర్థాలు అంటారు, ఐ థింక్. సో ఆపోజిట్ ఆర్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. అవి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, అండర్స్టాండింగ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, as it helps us to learn how to compare two different things ని కంపేర్ చేయడానికి మనకి ఆపోజిట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. and to develop more concrete understanding of specific concept. రెండు వేరే వేరే వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని అర్థం చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఆపోజిట్ వర్డ్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ టు డెవలప్ మోర్ కంక్రీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్. ఏదైనా కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఆపోజిట్ వర్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఆపోజిట్ వర్డ్ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మనము అది పాజిటివ్ వేలో ఉందా, కాన్సెప్ట్ నెగిటివ్ వేలో ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం. లెర్నింగ్ ఆపోజిట్స్ ఆల్సో ఇంప్రూవ్ ఎబిలిటీ టు డిస్క్రైబ్ థింగ్స్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ తెలియడం వల్ల థింగ్స్ ని డిస్క్రైబ్ కూడా చేయవచ్చు మనము. సో
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఆపోజిట్ వర్డ్స్. థింగ్స్ ని డిస్క్రైబ్ చేయడం కోసము, లేకపోతే థింగ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసము, లేదంటే మనం ఏదైనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే మనకి ఆపోజిట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో బెటర్ ట్రై టు గెట్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఎనీథింగ్ యూ లెర్న్. ఓకే, మనం ఏది చదివినా దాని ఆపోజిట్ వర్డ్ తెలుసుకోవడానికి ప్రయత్నించడం చేయాలి. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ఆపోజిట్స్. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఆపోజిట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆపోజిట్ వర్డ్స్ కి. అప్ అంటే దానికి డౌన్, క్లోజ్డ్ అంటే ఓపెన్, హ్యాపీ సాడ్, కోల్డ్ హాట్, ఫాస్ట్ స్లో, బిగ్ స్మాల్. సమ్ ఆర్ దిస్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ అ పారాగ్రాఫ్? ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే, పారాగ్రాఫ్ అంటే ఏంటి? జనరల్ గా పారాగ్రాఫ్ అంటే ఒక సెంటెన్స్, రిలేటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఒకేలాంటి సెంటెన్సెస్ ని కలిపితే, ఒక స్పెసిఫిక్ ఐడియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకేలాంటి సెంటెన్సెస్ అన్నిటిని కలిపితే దాన్ని పారాగ్రాఫ్ అంటారు. చూడండి, ఆ పారాగ్రాఫ్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ డెవలపింగ్ a central unified idea. Okay, a paragraph is a series of related sentences developing a central యూనిఫైడ్ ఐడియాస్. ఒకే ఐడియా మీద ఒక సిరీస్ అంటే ఒక కొన్ని, సిరీస్ అంటే ఒక లైన్ గా, ఓకే, ఉండే సెంటెన్సెస్ ని మనం ఒక పారాగ్రాఫ్ అంటాము. ఇన్ అదర్ వర్డ్స్, లేదా ఇలా కూడా అనొచ్చు, ఇట్ ఈస్ అ సెంటెన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ సపోర్ట్స్ వన్ సెంట్రల్ యూనిఫైడ్ ఐడియా. ఓకే, గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక గుంపు, గ్రూప్ అంటే గుంపు కదా, ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ సపోర్ట్స్ ద సెంట్రల్ యూనిఫైడ్ ఐడియా. ఓకే, ఒకే ఐడియాని సపోర్ట్ చేస్తున్న ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం ఏమంటాం? పారాగ్రాఫ్ అంటాం. ఇఫ్ వి వాంట్ టు రైట్ అ పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పారాగ్రాఫ్ రాయాలి అంటే we must and should have a central topic. ఒక సెంట్రల్ టాపిక్, ఒక పర్టికులర్ టాపిక్ ఉంటేనే మనం ఒక పారాగ్రాఫ్ అనేది రాయగలము. ఒక టాపిక్ అంటూ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సెంట్రల్ టాపిక్. ఆ టాపిక్ అనేది మనకి అర్థమయ్యి ఉండాలి క్లియర్ గా. ఓకే, టాపిక్ క్లియర్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, if we want to write a paragraph, we must and should have a central topic. ఒక central topic అంటూ ఉండాలి. And we have to understand that central topic clearly, then only we can write paragraph in a effective manner. ఒక paragraph effective గా రాయాలంటే మనకి central topic అంటూ ఉండాలి and we should understand it properly. How to write a paragraph? Make the first sentence as your topic sentence. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. పారాగ్రాఫ్ అసలు ఎలా రాయాలి అనేది నేర్చుకోండి. ఓకే, మేక్ ద ఫస్ట్ సెంటెన్స్ యాజ్ యువర్ టాపిక్ సెంటెన్స్. మనది ఏదైతే టాపిక్ ఉందో దాని రిలేటెడ్ గా ఫస్ట్ సెంటెన్స్ రాయాలి. బికాస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎ ఫస్ట్ పారాగ్రాఫ్ sets up what information is to come as your audience reads on. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ లో ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం అంచనా వేస్తాం మొత్తం పారాగ్రాఫ్ లో ఏముంది అని. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ లోనే టాపిక్ గురించి కొంచెం మెన్షన్ చేస్తూ రాయాలి. సో దట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఆ పారాగ్రాఫ్ మీద చిన్న బేసిక్ ఐడియా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ చెప్తాం, ఎందుకంటే టాపిక్ చెప్తే మీకు క్లాస్ దేని గురించి అని అర్థమవుతుంది. ఇన్ ద సిమిలర్ వే, ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఫస్ట్ లైన్ లో మనకి టాపిక్ సెంటెన్స్ ఉంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సెకండ్, ప్రొవైడ్ సపోర్ట్ త్రూ ద మిడిల్ సెంటెన్స్. ప్రొవైడ్ సపోర్ట్ త్రూ ద మిడిల్ సెంటెన్స్. Okay, provide support through the middle sentence. This middle sentences include follow-up information to your key sentence of the paragraph. మనకి మిడిల్ లో ఏదైతే సెంటెన్స్ ఉందో అదేమో సపోర్టింగ్ గా ఉండాలన్నమాట మన టాపిక్ కి. సో టాపిక్ కి సపోర్టింగ్ గా ఉండేది మిడిల్ లో రాస్తే మీరు ఏంటంటే ఫాలో అప్ చేయగలరు ఆ ఇన్ఫర్మేషన్ ని. సో దట్ యూ కెన్ రైట్ అ పారాగ్రాఫ్. మేక్ యువర్ లాస్ట్ సెంటెన్స్ అ కన్క్లూజన్ ఆర్ ట్రాన్సిషన్. ఎప్పుడు లాస్ట్ కి ఏంటంటే కన్క్లూజన్ లేదా ట్రాన్సిషన్ మెయింటైన్ చేయండి. బికాస్ a conclusive sentence can refer to the last line and its own paragraph which concludes a particular idea. ఒక పర్టికులర్ ఐడియా కంప్లీట్ చేయడానికి ఎప్పుడు మనం లాస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో కంప్లీట్ చేస్తాం కాబట్టి ఆ లాస్ట్ సెంటెన్స్ అనేది ఎప్పుడు కన్క్లూజన్ కి కానీ ట్రాన్సిషన్ కి కానీ మీరు
ఏంటంటే దాన్ని రాయడానికి ట్రై చేయాలి. We should try to conclude. Now know when to start a new paragraph. ఎప్పుడు మనం ఆ పారాగ్రాఫ్ ని ఎండ్ చేయాలి, ఎప్పుడైతే ఒక కొత్త పారాగ్రాఫ్ ఓపెన్ చేయాలో మనకి తెలిసి ఉండాలి. A paragraph break are necessary when starting a new topic, introducing a new speaker, or providing white space to give reader a pause from a longer paragraph. Okay, a paragraph ఎప్పుడైతే మనం బ్రేక్ చేయాలంటే, ఎప్పుడైతే కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం అప్పుడు మనం రాస్తున్న పారాగ్రాఫ్ ఎండ్ చేసి కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేయండి. లేదా ఎవరైనా స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా అది కొత్త టాపిక్ గా మీరు స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీరు రాస్తున్న పారాగ్రాఫ్ ఎండ్ చేసి కొత్త పారాగ్రాఫ్ అనేది ఓపెన్ చేయండి. ఆర్ ప్రొవైడింగ్ వైట్ స్పేస్ టు గివ్ రీడర్స్ అ పౌజ్ ఫ్రమ్ అ లాంగర్ పారాగ్రాఫ్. పెద్ద పారాగ్రాఫ్ అయిపోతే దాన్ని కూడా తగ్గించడం కోసము మనం ఆ పారాగ్రాఫ్ ని ఎండ్ చేయొచ్చు. Use phrases like in addition or moreover can help readers track your ideas and understand how they relate to each other, making more pleasant reading experience. Okay, మనం ఏంటంటే ఫ్రేజెస్ అన్నమాట. ఇన్ ఎడిషన్ ఆర్ మోర్ ఓవర్ ఇలాంటివి వాడితే ఏంటంటే మనకి హెల్ప్ చేస్తాయి. ఈ ఫ్రేజెస్ ఇన్ ఎడిషన్ కానీ మోర్ ఓవర్ కానీ కెన్ హెల్ప్ రీడర్స్ టు ట్రాక్ యువర్ ఐడియా. మన ఐడియాని ట్రాక్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి. అండ్ అండర్స్టాండ్ హౌ దే రిలేట్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు మీరు 2-3 పారాగ్రాఫ్లను కలపాలంటే ఇన్ ఎడిషన్ అని కానీ మోర్ ఓవర్ అని కానీ పెడితే వాళ్ళు పాత పారాగ్రాఫ్ కి ఈ పారాగ్రాఫ్ కి రిలేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో యూజ్ ద వర్డ్స్ లైక్ ఇన్ ఎడిషన్ ఆర్ మోర్ ఓవర్. పారాగ్రాఫ్ రైటింగ్ చూడండి, కిందన టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ ఐడియాస్, యాడింగ్ డీటెయిల్స్, కన్క్లూడింగ్ సెంటెన్స్. ఈ 4 వర్డ్స్ లో మనము పారాగ్రాఫ్ రైటింగ్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు టాపిక్ సెంటెన్స్ ఉండాలి, తర్వాత సపోర్టింగ్ ఐడియా ఉండాలి, మిడిల్ సెంటెన్సెస్ మధ్యలో మిడిల్ కన్నా తర్వాత యాడింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇంక్లూడ్ చేయండి, లాస్ట్ లో కన్క్లూడ్ చేసేయచ్చు. సో పారాగ్రాఫ్ రైటింగ్ కి ఈ 4 అనేవి ఇంక్లూడ్ అయ్యేటట్టు చెక్ చేసుకోండి. సో ఓకే, వెయిట్ అ మినిట్. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడి వరకు అర్థమై ఉంటుంది పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది. ఓకే, పారాగ్రాఫ్ ఎలా రాయాలి, అసలు రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటి అని బ్రీఫ్ గా మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి హ్యాండ్స్ రేస్ చేసిన వాళ్ళు. మాట్లాడండి అమ్మా. హ్యాండ్స్ రేస్ చేస్తే మీకు ఏం అర్థమైందో నాకు అర్థమవుతుంది. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. వీడియోలో హ్యాండ్స్ రేస్ చేయడం కాదు, చాలా మంది వీడియోలో హ్యాండ్స్ రేస్ చేసేస్తున్నారు. మీకు పక్కన ఆప్షన్స్ ఉంటాయి చూసారా, అవి హ్యాండ్స్ రేస్ చేయండి, వీడియోలో కాదు. మోర్కి వెళ్ళి హ్యాండ్స్ రేస్ చేసుకోవచ్చు మీరు జూమ్ లోని. ఓకే, సమ్వన్ ఇస్ ఆస్కింగ్. ఐఎమ్ అన్మ్యూటింగ్, యూ కెన్ టాక్. విజయ్ చెప్పండి అమ్మా. See, don't raise your hands for unnecessary things.
చెప్పండి అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? మీ నేమ్ చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, పారాగ్రాఫ్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూసాము. అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాయాలి అనేది కూడా చూసాం. ఫస్ట్ ఎప్పుడు పారాగ్రాఫ్ రైటింగ్ టాపిక్ అనేది పైన ఉండాలి. ఓకే, సో పారాగ్రాఫ్ లో ఏంటంటే టాపిక్ అనేది పైన ఉండాలి. దాని కిందగా సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ రిలేటెడ్ సెంటెన్సెస్ అవి పెట్టండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే సపోర్ట్ కింద పెట్టండి. లాస్ట్ లో కన్క్లూడ్ చేస్తూ పారాగ్రాఫ్ ని ఎప్పుడు ఎండ్ చేయాలి. పారాగ్రాఫ్ రాయడం మీకు రావాలి. పారాగ్రాఫే మనం బాడీ ఆఫ్ లెటర్ లో ఉంటాయి కాబట్టి పారాగ్రాఫ్సే ఉంటాయి కాబట్టి అది రాయడం నేర్చుకోండి. సో రిటర్న్ కమ్యూనికేషన్ ఇక్కడతో ఎండ్ అయింది. సో మీ డౌట్స్ ఏమైతే ఉన్నాయో రిటర్న్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఈ 3 days టాపిక్ మీరు అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో 4 టైప్స్ ఉంటాయి కదా. 4 టైప్స్ మనం నేర్చుకోవడం జరిగింది. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. మేడం చెప్పండి అమ్మా. మేడం చంద్రాన్ మేడం మాట్లాడేది. చెప్పమ్మా. మేడం మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అమ్మ నీకే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడైతే సిగ్నల్ బాగానే ఉంది. మేబీ నీ ఉండొచ్చు. చూసుకోండి ఒకసారి సిగ్నల్ ఉన్నది